వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను రవలి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అక్రమ కేసులపై తెలంగాణ మీడియా జాయింట్ యాక్షన్ కమిటీ ఫైర్. రవి ప్రకాష్ పై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని జర్నలిస్టుల ఆరోపణ. రైతులకు సబ్సిడీ పాడి పశువులను పంపిణీ చేసిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. 28 రాష్ట్రాల్లో మన రాష్ట్రంకే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత దక్కుతోందన్న హరీష్ రావు. ఇక వివరాల్లోకి వెళితే అక్రమ అరెస్టులు, జర్నలిస్టుల వేధింపులపై మీడియా జేఏసీ సమావేశం నిర్వహించారు. వెంటనే అక్రమ అరెస్టులు ఆపాలని, లేకపోతే ప్రత్యక్ష పోరాటానికి తామంతా సిద్ధమని జర్నలిస్టులు ప్రకటించారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ మద్దతు పలికి తాము జర్నలిస్టులకు అండగా ఉంటామని, మీ పోరాటంకి మద్దతిస్తామని తెలిపారు. అనంతరం సీనియర్ జర్నలిస్టులు విఠల్, సతీష్, కమల్, సంపత్ కుమార్, గోపి యాదవ్లు మాట్లాడుతూ ప్రభుత్వం తమ అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజా గొంతుకలైన మీడియాను అణచివేయడానికి ప్రయత్నిస్తోందని తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వం మీడియా సంస్థలని ఒత్తాలనే ప్రయత్నం ఉదాహరణ చెప్పాలంటే ఈరోజు పెద్దలు రవి ప్రకాష్ గారిని అరెస్ట్ చేసిన విషయం చూసినట్లయితే దీంతో పూర్తిగా మనకు అర్థమవుతుంది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఒక వాయిస్ని, అంటే ప్రజలకు వినిపించే, ప్రజలకు మేలు చేసే వాయిస్ని ఒత్తడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకు అంతనే దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని పిలిపించి ఒక డిప్లొమసీ వేదిక, అంటే ఒక మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో కూర్చోబెట్టి, నలుగురు పెద్ద మనిషిని కూర్చోబెట్టి వాళ్ళకున్న ప్రాబ్లమ్ని వాళ్ళు చెప్పగలిగితే ఈరోజు మొత్తం సమాజానికి తెలుస్తుంది జరుగుతున్న వాస్తవానికి. కానీ వాళ్ళ ఒక తప్పులని ఏడ ప్రొజెక్ట్ చేయగలరు, వాళ్ళ చేసిన తప్పులని ఏడ వెలుగులో తీసుకురాగలరనే ఒక ఉద్దేశంతో ఈరోజు పెద్దలు రవి ప్రకాష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా, వ్యక్తిగతంగా ప్రజల తరఫున, యువజన కాంగ్రెస్ తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే రవి ప్రకాష్ గారిని విడవకుంటే మేము పెద్ద ఎత్తున కూడా ఎజిటేషన్ చేయడానికి వెనక జరిగాము. అదేవిధంగా ఈరోజు ఏ విధంగానైతే ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని కూడా ఈరోజు ప్రభుత్వం కావాలని వాళ్ళని తీసేయడం జరిగింది. వాళ్ళని కూడా వెంటనే వాళ్ళు తీసుకున్న డిసిజన్ని రీకాల్ చేయకుంటే దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా మేము ఎజిటేషన్ చేయడానికి వెనక జరిగాము. గద్వాల ప్రాంత ప్రజలు చాలా అదృష్టవంతులని, ఈసారి 1100 టీఎంసీల కృష్ణా నీరు రావడం నడిగడ్డ భూములు సస్యశ్యామలం కావడానికి తోడ్పడతాయని అన్నారు. గత 6 పర్యాయాలు ప్రజాసేవలో ఉన్నప్పటికీ మిలిటరీ ఆవులను సిద్దిపేటకు తేవడంతో సఫలీకృతం కాలేకపోయాయని ఆయన అన్నారు. ఈ ఘనత ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సాధించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక మాంద్యం పైన మనపై కూడా ప్రభావం చూపడం వల్ల 30,000 కోట్ల అకౌంట్ తేడా ఏర్పడిందని ఆయన తెలిపారు. 6,000 కోట్లను రైతు రుణమాఫీ కేటాయించడం జరిగిందని, 28 రాష్ట్రాల్లో కెలా మన రాష్ట్రంకే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. విజయ
ఈ యొక్క అవకాశాన్ని కూడా రైతు సోదరులు తప్పకుండా వినియోగించుకోవాలి. విజయాలయం పోయడం ద్వారా మరింత మేలు జరుగుతుంది. ఈ పథకాన్ని కూడా ఉపయోగించుకోవాలని నేను రైతు సోదరులందరినీ కూడా కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం వాస్తవానికి 4 రోజుల నుంచి వాటిని పెట్టి వాటికి మేత వేసి వాటిని చూడాలంటే 2 పాడి పశువులు చూడాలంటే కష్టం. 400 పాడి పశువులను ఆవులను ఎమ్మెల్యే గారు అంత దూరంకే తెచ్చి ఇంత బాగా మెయింటైన్ చేస్తుంటే ఆయన మా అందరికీ సన్మానం చేస్తుంటే నేను అందుకే ఆ పూలంటే ఆయనకే వేసి ఎందుకు వేసినంటే ఆయన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఈ యొక్క అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వాస్తవానికి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడే 100 కోట్లకు పైగా నిధులు తీసుకున్నాడు. ఎమ్మెల్యే కాకపోతే 100 కోట్లు తీసుకున్నాడు కృష్ణమోహన్ గారు. దాదాపు 27 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు ఇలా గద్వాల పట్టణంలో కూడా జరుగుతూ ఉన్నాయి. మొన్న మధ్య నా దగ్గరికి వచ్చి ఇంకా ఏమేం పనులు పెండింగ్ లో ఉన్నాయో కూడా వారు నా దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కూడా ఇవాళ ఢిల్లీలో మీటింగ్ ఉంది, వారు ఢిల్లీకి పోయినారు. మీరు ఈ లోకల్ రాజేశ్వరం దయచేసి మీకు ఏ నంబర్ వచ్చిందో అదే నంబర్ రావు మీకు ఇస్తారు. మనం మీకు టోకన్ తీసుకోబోతుంది 2 అవసరం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని సాయిరాం కాలనీలోని శ్రీ సాయిబాబా దేవాలయంలో సాయిబాబా 101వ పుణ్యతిథి కార్యక్రమాలు జరిగాయి. దీనికి ముఖ్య అతిథులుగా కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహారాష్ట్రలోని నాగపూర్లో అంబేద్కర్ దీక్ష భూమి కార్యక్రమానికి విజయదశమి వేడుకలకు చొప్పదండి నియోజకవర్గం నుండి అశోక్ మరియు కొంతమంది యువకులు తరలివెళ్లారు. 3 రోజులు జరిగే ఈ వేడుకలు అంబేద్కర్ ఆశయాలకు అద్దం పట్టేలా జరిగాయన్నారు. ఈ దీక్ష భూమి కార్యక్రమానికి వినోద్ కుమార్ స్వేరో, కల్లెపల్లి తిరుపతి స్వేరో, మనోజ్ కుమార్ స్వేరో పాల్గొన్నారు. सहयोग कार्यालयाशी संपर्क करावा. तुमचे भाषे प्रशासन सालोदकर तुमची वाट बघत आहे.
प्रफुल्ल गुरुघाटे राहणार अमरावती शिक्षणावर येणाऱ्या समस्त बंधूबांधवांना विनंती आहे समता समितीचा लाल నిర్మల్ జిల్లా ముధోల్ మండలం కేంద్రమైన ముధోల్ బోల్సా ఆయా గ్రామాలలో దుర్గాదేవి నిమజ్జనం అట్టహాసంగా కొనసాగుతోంది. వైస్ ఎంపీపీ జిల్లావ చంద్రకాంత్ యాదవ్ హారతి చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు అందుకున్న దుర్గామాతను ముధోల్లోని పలు వీధుల గుండా శోభయాత్ర నిర్వహించి యువకులు, మహిళలు నృత్యాలు, కోలాటాల మధ్య స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా 6వ రోజు సమ్మెకు మద్దతుగా రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి మద్దతు ప్రకటించారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల బస్ డిపో నుండి షాపూర్ నగర్ వరకు కొనసాగిన నిరవధిక సమ్మె ర్యాలీలో కార్మికులు అర్ధనగ్నంగా ర్యాలీలో పాల్గొన్న పురుష కార్మికులు, ముఖ్యమంత్రి డామ్ అంటూ నినాదాలు చేసిన ఆర్టీసీ కార్మికులు. అనంతరం రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికులపై తన మొండి వైఖరిని వీడాలని తెలిపారు. ఈరోజు మన తెలంగాణ ఆర్టీసీ 6వ రోజు స్ట్రైక్ కు నెట్టివేయబడిన కార్మికులందరం అప్రెంటిస్లు వీళ్ళందరూ కలిసి మేము ఈరోజు స్ట్రైక్ లో నిరవధిక సమ్మె జరుపుతున్నటువంటి ఆర్టీసీ కార్మిక సోదరులు సోదరిమణులకు సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మరి సకల జనుల సమ్మెలో ఆనాడు ఆర్టీసీ కార్మికులు మరి పూర్తి మద్దతు ఇచ్చి 56 రోజులు సమ్మెలో పాల్గొనడం వల్ల ఆనాడు మొత్తం జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది. తెలంగాణ ప్రభుత్వం అంతా కూడా స్తంభించిపోయింది. దీని యొక్క ప్రతిధ్వనులు ఆనాడు పార్లమెంట్లో కూడా ధ్వనించిన సంగతి మనకు తెలుసు. ఆనాడు సుష్మా స్వరాజ్ గారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మరి కళ్ళగట్టినట్టు అక్కడ చెప్పడం జరిగింది. ఆర్టీసీ యొక్క సమ్మె కారణంగానే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆనాడు ఈ ప్రజా రవాణా స్తంభించకపోతే, ఈ ఆర్టీసీ యొక్క సమ్మె ఆ యొక్క సకల జన సమ్మె పాల్గొనకపోతే మరి ఆ యొక్క సమ్మె సంపూర్ణం కాకుండా ఉండేది. మరి సకల జన సమ్మె ఏ రకంగానైతే విజయవంతమైందో ఇవాళ కూడా ఈ యొక్క ఆర్టీసీ కార్మికులందరూ కూడా మిగతా ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా నిన్న ఒకే వేదిక మీకు వచ్చి మీరు ముందుండండి, మీ అందరికీ మేము ఉంటాం, మీరు ముందుకు సాగండి వారికి మీ అందరికీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. నైతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాల కూడా మద్దతు ఇస్తామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆర్టీసీ కార్మికుల సమ్మె రాత్రి మెరుపు సమ్మె జరపడం లేదు. చాలా రోజుల ముందుగానే నోటీసులు ఇచ్చి హెచ్చరికలు చేసి అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను గతంలో ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి అనేక విషయాలు ఒకసారి పోల్చుకున్నట్టయితే ఆ విషయాల్లో సగమన్నా నెరవేర్చవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి ఉంది. కాబట్టి ఇవాళ అన్ని ఆలోచించిన తర్వాతనే నిరవధిక సమ్మెకు నోటీస్ ఇచ్చారు తప్ప రాత్రికి రాత్రి వచ్చి సమ్మె ఇవ్వడం లేదన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహిస్తే మంచిది. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మీ వైపు ఉన్న సంగతి మీరందరూ కూడా మరి మీ మద్దతుగా ఉన్న సంగతి మీరందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ యొక్క సమ్మె విజయవంతమై సమ్మె ప్రజలకు ఇబ్బంది కలిగించాలని లేదు. వాస్తవంగా ప్రజలు ఇబ్బంది పడాలన్న విషయం ఎవరు కోరుకోరు. ప్రభుత్వమే కాదు, ప్రజలు, ఆర్టీసీ కార్మికులు కానీ మిగతా రాజకీయ పక్షాలు కానీ ఎవ్వరు కూడా ప్రజలు ఇబ్బందుల పాలయ్యి సమ్మెలు కొనసాగాలని కోరుకోరు. కానీ ఇది తప్పనిసరి పరిస్థితుల్లో
ఈ యొక్క సమ్మె వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రికి అవకాశం ఉంది. అనేక డిమాండ్లు ఉన్నాయి. ఏదో ఒకటి రెండు డిమాండ్ పక్కన పెట్టి మిగతా డిమాండ్లన్నీ కూడా ఒక పెద్ద మనిషిలాగా కుటుంబ పెద్దలాగా పిలిచి సరే ఈ రెండు విషయాల మీద ఒక రెండు విషయాల మీద నేను కమిటీ వేస్తున్నాను, తర్వాత ఒప్పుకుంటా, మిగతా విషయాలన్నీ కూడా ఒప్పుకోండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మిగతా ఇవి అన్ని విషయాలు మీరు గ్రహించుకోండి అని ఒక పెద్ద మనిషిలాగా చెప్పి ఉంటే ఈ పరిస్థితి రాకపోయేది. కానీ ఆ పరిస్థితే లేదు. రాత్రి మీరందరూ కూడా సెల్ఫ్ డిస్మిస్ అట. ఇది ఎక్కడ కొత్త భాష వింటున్నాం. భారత రాజ్యాంగంలో లేనటువంటి ఒక వక్ర భాష అని మన యొక్క ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. సెల్ఫ్ డిస్మిస్ అనేది ఎక్కడైనా ప్రపంచంలో ఉందా? కార్మికుల హక్కు సమ్మె చేయడం అనేది కార్మికుల హక్కు. దానికి ప్రభుత్వము కార్మిక సంఘాలు ఒక సామరస్యపూర్వకంగా ఒక పద్ధతిలో మరి పరిష్కరించుకోవాల్సినటువంటి బాధ్యత ఇరువైపులా కూడా ఉంది. ఇవాళ హెచ్ఏఎల్ డైరెక్టర్గా ఉన్నాను. హెచ్ఏఎల్ కూడా 14వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు నోటీస్ ఇవ్వడం జరిగింది. నిన్నటి నుంచి మిగతా డైరెక్టర్ను సీఎం నేను అందరూ మాట్లాడుతున్న మంచిది కాదు. ఇది కార్మికులు దాదాపు 14,000 మంది కార్మికులు రోడ్డు మీదకి వస్తే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రెస్టీజియస్ ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉందో హెచ్ఏఎల్ రోడ్డు మీదకి వస్తే మంచిగా ఉండదు. ఇది కరీంనగర్ జిల్లా ఆర్టీసీ కార్మికుల 6వ రోజు సమ్మెకు మద్దతుగా టీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ స్థానిక తెలంగాణ చౌక్ నుంచి బస్టాండ్ వరకు మహార్యాలీని నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికులపై తన మొండి వైఖరిని వీడాలని తెలిపారు. ముఖ్యమంత్రి డౌన్ అంటూ నినాదాలతో ర్యాలీని కొనసాగించారు. కర్నూలు నగరం ఏ క్యాంపు ఇందిరాగాంధీ స్మారక మెమోరియల్ మున్సిపల్ పాఠశాలలో డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తదితర నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేంద్రియానాం నయనం ప్రధానం, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం కోసం, విద్యార్థులు ప్రజలు కంటి వెలుగు కోసం, దృష్టిలోపం నివారణ కోసం ముఖ్యమంత్రి జగనన్న గొప్ప సంకల్పంతో రాష్ట్రంలో 5 కోట్ల ప్రజల కంటి వెలుగు కోసం 560 కోట్లతో రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో 46 కోట్లతో డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. జాయింట్ కలెక్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు త్వరలో. సో ఈరోజు ఇక్కడ నేను వచ్చిన వెంటనే కొంతమంది విద్యార్థులతో మాట్లాడితే మరి వాళ్ళు ఎంతో ఆనందంగా, సో మాకు మా ఇంట్లో కూడా చెప్పుకోలేని పరిస్థితి, వాళ్ళు కూడా మా మీద అంత ఇదిగా లైట్గా తీసుకుంటారు. ఏదన్నా చెప్తే కళ్ళు కొద్దిగా మసగా కనబడుతున్నా లేదా ఏదైనా ఇబ్బంది ఉన్నా. పెద్దలు కర్నూలు ఎంపీ గారు, కోడుమూరు ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు,
జాయింట్ కలెక్టర్ 2 గారు, డిఓ గారు, పీడీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, డాక్టర్ నరేంద్ర రెడ్డి గారు, డిఎంఎల్ఎస్ఓ గారు, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు, ప్రియమైన విద్యార్థులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. మన అందరం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరం కూడా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం గవర్నమెంట్లో పిల్లలను కేవలం పార్టీ ర్యాలీల కోసమో మూలదాని కోసమో వాడుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉండే, కానీ ఈనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పిల్లల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆ పిల్లలకందరికీ కూడా ఆరోగ్య సమస్యలు ఉండకూడదు, కంటి సమస్యలు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కంటి వెలుగుని తీసుకొని వచ్చి 5 సంవత్సరాలు మొదలుకొని 16 సంవత్సరాల లోపలనే పిల్లలకందరికీ కూడా ఈ రోజు నుంచి 16వ తేదీ వరకు కూడా అన్ని పరీక్షలు చేసి అన్ని స్కూళ్ళలో ప్రైవేట్ మన జిల్లా ప్రథమ పౌరుడు కలెక్టర్ గణేష్ పాండ్యన్ గారికి, కాటసాని రామపాల్ రెడ్డి అన్న గారికి, డాక్టర్ సుధాకర్ ఎమ్మెల్యే గారికి, అధికారులకు అందరికీ కూడా, డాక్టర్స్కు, పిల్లలకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు వరల్డ్ సైట్ డే. ఎందుకు ఇట్లా డేస్ పెడతారు అంటే మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మొత్తం సొసైటీ అంతా కూడా ఈరోజు చూపు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. చూపు లోపం అంటే విజన్ డిఫెక్ట్ ప్రపంచంలో ఎంతమందికి ఉంటే ఒక్కసారి నేను చెప్తాను, వింటే ఆశ్చర్యం అవుతుంది. ప్రపంచంలో కనీసం 4 కోట్ల మందికి చూపు లేదు. మన సమాజంలో ప్రతి 1000 మందిలో 3కి చూపు లేదు. ఒకసారి ఊహించుకోండి, మనకు చూపు లేకపోతే ఏ విధంగా మనం నడవగలుగుతాం, మన దినచర్యలు ఏ విధంగా చేసుకోగలుగుతాం. రాజేంద్ర నగర్ లో 6వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో బస్ డిపోకి చేరుకున్న ఆర్టీసీ కార్మికులు వీరికి వామపక్షాలు మద్దతు తెలిపాయి. రాజేంద్ర నగర్ బస్ డిపో నుండి రాజేంద్ర నగర్ ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ మొండి వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఎంఆర్ఓ రాములకు వినతి పత్రం అందజేశారు. ఎంఆర్ఓ దగ్గర వినతి పత్రం ఇస్తాం. ఎంఆర్ఓ గారితో మాట్లాడి 4, 5, 50 మంది పోయి ఎంఆర్ఓ ఆఫీస్కి పోతామంటే బాగుంటుంది. ఒక 4, 5కి పర్మిషన్ మాట్లాడదాం. ఆ 4, 5 పోయి మీరు వినతి పత్రం ఇచ్చుకోండి. రోడ్డు మీద ఆపడాలు కలెక్టర్ గారు ప్రభుత్వానికి మీ యొక్క సమస్యని ప్రభుత్వానికి మా ద్వారా ఈ సమస్యలు ఉన్నాయని చెప్పినారు. దాన్ని కలెక్టర్ గారు నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చినట్టుగా నేను చూస్తాను. ఎంతమంది ప్రాణాలు పోయినావు, నైపుణ్యాలు లేని మనం తీసుకొచ్చి 1500 ఇస్తారు. మనం అడుగుతున్నది ఎంత అండి? ఒక 1000 రూపాయలు అడుగుతున్నాం. 1500 అడ్డ మీద తెచ్చి ఇచ్చే బదులు ఇందులో కాపాడి తన రక్తాన్ని దారపోసిన ఆర్టీసీని అతనికి జీతం పెట్టమంటే ఎందుకు బాధ? నిరుద్యోగులండి వాళ్ళంతా ఈ కాలేజీ బస్సులు నడిపించే వాళ్ళని తీసుకొచ్చి ఆర్టీఏ వారిని తీసుకొచ్చి నడిపిస్తూ ఉన్నారు. సరే ఈ నష్టం ఎవరిది జరుగుతుంది? ప్రభుత్వాన్ని కాదు, ఆర్టీసీ మనదే. మన ఆస్తినే నష్టం చేస్తారు. దాన్ని కాపాడాలని కూడా ఈనాడు ఎంఆర్ఓ గారు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులు మేము నడిపిస్తే రోజు 6000 రూపాయలు వస్తాయి. వాళ్ళు తెచ్చి కడుతున్నాయి 500, 600 అండి. లాస్ట్ ఓవర్ తీసుకొచ్చి 2200 వరకు కట్టారు. ఎందుకు రికార్డ్ అని చెప్పి చెక్ చేశాం. మరి 200 కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు. మరి నష్టం ఎవరి వల్ల జరుగుతుంది? మరి ఈనాడు నడిపిస్తున్న గవర్నమెంట్ మరి అలాంటి గవర్నమెంట్ మరి మనకు అవసరమా?
దానికి మద్దతు మరి ఈనాడు అనుకోవాల్సిన బాధ్యత వారికి ఉందని కూడా మనం గుర్తు చేస్తున్నాం. ఆర్టీసీలో మనం కూడా ఒక భాగం ఇప్పుడు ఎలా కాపాడడానికి దాన్ని చూస్తున్నారో అందులో మనం కూడా అందులో బతుకు తెరుస్తున్నాం. మన బతుకుతో ప్రజల సేవ చేస్తూ ఉన్నాం. మరి మనం కాపాడాలన్న బాధ్యత మరి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉంది. అన్యంగా ఆర్టీఓ ఎవరైనా లైసెన్స్ తీసుకొని ఏం చేస్తే సీజ్ చేసి బస్సును లోపటేస్తారు. మరి ఈనాడు నైపుణ్యం లేని ఎవరైనా తీసుకొచ్చి బస్సు నడిపిస్తారు ఇలా ఆర్టీఏ. మరి ఎంతవరకు అడుగుతా ఉన్నాం. మరి దీన్ని అంతా నిర్మూలించాలంటే మరి మన ఎంఆర్ఓ గారి అవుతుంది. మా బస్సులను మనం కాపాడమని మా సంస్థను కాపాడమని వినతిపత్రం చేయడానికై మనం వస్తున్నాము. మరి మా సమస్యలు ప్రభుత్వానికి ఇంతకుముందే ఇచ్చడం జరిగింది. మీ ద్వారా సమ్మెను విరమింపజేయాలంటే మా ఆర్టీసీని కాపాడుతూ మా కార్మికులను కాపాడాలని అక్రమ కేసులపై తెలంగాణ మీడియా జాయింట్ యాక్షన్ కమిటీ ఫైర్. రవి ప్రకాష్ పై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని జర్నలిస్టుల ఆరోపణ. రైతులకు సబ్సిడీ పాడి పశువులను పంపిణీ చేసిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. 28 రాష్ట్రాల్లో మన రాష్ట్రంకే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత దక్కుతోందన్న హరీష్ రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.